నానులా ఇవాళ మనం అర్ధగంట సేపు కూర్చొని మంచిగా ముచ్చట్లు పెట్టుకుందాం ఏమంటారు చలో పారిగా ఇక ధూమ్దా ముచ్చట్లు షురు అన్న ఇక మ్యూజిక్ వేసుకోయే ఏమో అనుకుంటే ఇంకేమో అవుతుంది కొందరిని నమ్మితే నట్టెట కూడా ముంచుతారు ముందుగాల మంచి ముచ్చట్లు చెప్తారు అటెనక ముంచనే ముంచుతారు ఈ సొంటోళ్ళు బొచ్చడు మందిని చూసే ఉంటాం మనం సరే ఊరోళ్ళు వాడకట్టోళ్ళు దోస్తులలోనో ఇట్లా దోకబాజగాళ్ళుంటే వాళ్ళకు దూరంగా ఉండొచ్చు కానీ రాష్ట్రాన్ని ఏలటోళ్ళే మోసం చేస్తే ఎట్లా చెప్పు వాళ్ళని ఏమనాలే యో గిట్లనే నిలదీస్తురోళ్ళ రైతులు ఎందుకో ఓ మలక చూడురు మీరే అయ్యో గీ అన్నింది నడి రోడ్డు మీద వన్నాడు ఏం కష్టం వచ్చింది ఎవరేమన్నారని అనుకుంటురా ఈయన ఇంటి కష్టాలు కావు రేవంత్ సార్ వారు తెచ్చిన కష్టాలు కాంగ్రెస్ సర్కార్ పెడుతున్న ముప్పు తిప్పలు వీళ్ళు పాడి రైతులు ఆఖరికి వీళ్ళను కూడా ప్రభుత్వం ఈ గొగిట్ల కోస ఊచుకుంటుందట చేపాటి ప్రభుత్వం వచ్చినప్పటి సంధి వీళ్ళకి రావాల్సిన బిల్లులు అత్తలేవట పాలైతే తీసుకుంటారట కానీ పైసలు పంపమంటే చెయ్యి ఇస్తుందట ఈ చెయ్యి ప్రభుత్వం ఎన్ని మాట్లాడినా ఎంత బతాడుకున్నా ఫాయిదా ఉండలేదు మొన్నటికి మొన్న కోపం వచ్చిన రైతులు పాలను రోడ్ల మీద పారబోసిర్రు నిరసన చెప్పిర్రు జనాలు అయ్యో పాపం అన్నారు కానీ ప్రభుత్వం తరపున మాత్రం కమస్కం వీళ్ళను పలకరించినోళ్ళు లేరు మేమున్నామని ధైర్యం చెప్పినోళ్ళు లేరు ఆలసావు వాళ్ళే సత్తరు తీ అన్నట్టు చేస్తురట ఎట్లా అనిపిస్తుందో గిట్లా చేస్తే అందుకే గిట్ల నడి రోడ్డు మీద వండుకొని మా బతుకులు గిట్ల అయిపోయినాయని కండ్ల పొంట నీళ్లు పెట్టుకుంటూ చెప్తురు అగో 5 బిల్లులు పెండింగ్ ఉన్నాయి దాని కారణంగా మాకు కుటుంబం సరుకులు లేక పిల్లల ఫీజులు కట్టలేక దాన పెట్టలేక మేము చాలా అవసరం పడుతున్నాము ఇంట్లో కానీ ఇప్పుడు షాపు కాడికి పోతే కూడా మేము నమ్మే పరిస్థితి లేదు ఈ ఎట్లనే చేసి మాకు ప్రభుత్వం ఆదుకోవాలని లేదంటే మా పైసలు మేమే ఆడుతున్నాము మేము మా పిల్లలకు మేము ఎట్లా తినాలి ఏం బతకాలి 2 ఆవులు కూడా దాన లేక బక్కగా అయ్యి కట్టుకోళ్ళకి అమ్మకం అవుతుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మాకు పూర్తిగా గొంతు కోసినట్టు చేసిండు 15 రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ 5వ తారీఖు వరకే బిల్లు వచ్చేది ఇప్పుడు 5 బిల్లులు అయినా కానీ ఇష్టం లేదు ఒక యూనిట్ లో 5 బిల్లుల వరకు పెండింగ్ ఉన్నాయి ఇలా చుక్క పాలు విండి ఎంత కష్టం ఉంటుంది రైతుకు ఇలా భారత్ దేశంలో ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా ఒక డాక్టర్ లేకపోతే వైద్యం ఆగిపోవచ్చు ఒక కార్మికుడు లేకపోతే ఒక పని ఆగిపోవచ్చు ఇంకొక ఆయన లేకపోతే ఒక ఇంజనీర్ లేకపోతే ఒక బ్రిడ్జ్ ఆగిపోవచ్చు కానీ ఒక రైతు లేకపోతే ఈ దేశం మొత్తం నాశనం అవుతుందనే విషయాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు ఇలా ప్రభుత్వం నిజంగా ఎందుకు ఇంత అవుతుంది 8 నెలలు 9 నెలలు అవుతుంది అధికారంలోకి వచ్చి ఇలా రైతులకు ఏదో ప్రజాప్రభుత్వం అని చెప్పేసి గాలి మాటలు చెప్తున్నారు మరి ప్రజల కష్టం కనిపిస్తలేదా ఇలా రోజు రోడ్ల మీద వచ్చి ధర్నాలు చేస్తున్నారు రాస్తారోకోలు చేస్తున్నారు పాలన ఉలకబోస్తున్నారు అరే చీమ పుట్టినట్టు అయితే లేదు ఈ ఎమ్మెల్యే దృష్టికి రాలేదా ముఖ్యమంత్రి దృష్టికి రాలేదా మన పెండింగ్ బిల్లులను ఇవ్వండి మేమెవరితో మీ పైసలు మాకు ఇవ్వమంటలేం ప్రభుత్వం మీరు మాకేదో ఉచితాలు ఇవ్వద్దండి మేము కష్టపడి సుక్క విండి రూపాయి వచ్చేసేటువంటి వాళ్ళ పైసలు ఇవ్వండి మాకు మీరు ఇన్సెంటివ్ ఇస్తున్నారు మేమేమి మిమ్మల్ని బలవంతం చేస్తలేం మీరే చెప్పిండ్రు ₹4 ఇన్సెంటివ్ ఇస్తామని 6 నెలలు ఇస్తామని ఇవ్వండి అది ఇస్తారా ఇయ్యరా తర్వాత సంగతి మా పాల బిల్లు మాకు పెండింగ్ లేకుండా చేయండి ఆగనట కాదోల్లా పాలు తీసుకున్నారు మరి బిల్లులు ఇస్తే ఏమైతుంది మున్పు గిట్లుండేనా అసలు గింత గోసపడ్డరా అసలు రైతుల మీద ఎందుకు గింతగానో కోపం కావచ్చు ఈ చెయ్యి పాటి ప్రభుత్వానికి వాళ్ళని ఎందుకు గిట్లా కండ్లలో పెట్టుకుంటున్నారు కావచ్చు అరే వాళ్ళు ఏమన్నా గొంతెమ కోరికలు కొడుతురా పాలు పోసినా మా బిల్లులు మాకీరు అని చెప్తురు ఎందుకు ఇత్తలేరు ఏమిటికి ఇత్తలేరు అన్నం పెట్టే రైతులను గోసబుచ్చుకునుడు పాలు పోసే పాడి రైతులను హరిగోసబుచ్చుకునుడు ఎందుకు గిట్లా చేస్తురు సార్లు రైతు ఏడుస్తే రాజ్యానికి ఏమన్నా మంచిదా ఇగో గిట్లనే నిలదీస్తురు అవుగా నీ వాన పడుతుందా నోళ్ళ మీకెళ్ళి ఒకసారి సూడూరు కిటికీలకెళ్ళి చూస్తురా పడుతుందా చినుకులు పడుతున్నాయా పెద్ద వాన పడుతుందా ఇగో హైదరాబాదులో పొద్దంతా ఎండ కొట్టింది కరెక్ట్ నేను ఇంటికి పోతానే యాళ్ళకే వానదేవునికి ఏమనిపించిందో ఏం పాడో ఇక రంగంలోకి దిగిండు 1-2 గంటల దాకా ప్రతాపం చూయించిండు పట్నమంతా ఆగమాగం ఆడివాడివి ఇక వాన తగ్గినాక ఇంటికి పోదామంటే ఇంకో నరకం రోడ్డు మీద వరద ట్రాఫిక్ జాము కరెంటు పోవుడు ఇట్లా చెప్పుడు నాతోని కాదు కానీ మీరే చూడు ఈ వాన ముచ్చట ఓర్ నాయనో ఇదేం వానరో పగలంత ఎండ జరంత మంచిగానే కొట్టిందా ఇక వానదేవునికి ఆపచ్చ ఆగలేదు కావచ్చు దంచనే దంచిండు అగజూరాదురి ఏదో 10 రోజుల కోపమంతా ఒకటేసారి తీసినట్టు ఉరుములు మెరుపులు పిడుగులు జోరు వాన
జరసేపు కొట్టిన వానకే మన హైదరాబాద్ మళ్ళోసారి ఆగమాగం అయింది కాదు. రోడ్లన్నీ చూడుర్రి ఎట్లా చెర్ల లెక్క మారిపోయినాయో. మోకాల లోతు నీళ్ళు వచ్చినాయి. కార్లు బండ్లైతే సంగం మునిగినాయి. అసలైతే వాతావరణ శాఖలు 2-3 రోజుల సంధి చెప్తూనే ఉన్నారు ఈ 3 రోజులు వానలు ఉంటాయని. మరి ముందు జాగ్రత్తలు అవి తీసుకోవాలే కదా. తీసుకున్నారో తీసుకోలేదో ఆ వానదేవునికి తెలవాలి గాని ఇట్లా వాన పడ్డదో వల్లేదో వరద లెక్కనే మారిపోయింది పట్నం అంతా. ఇంకో దిక్కు ఊర్లలో కూడా పొద్దటి సంది వాన పడుతూనే ఉన్నదోలా. చాలా ఊర్లలో రికాం లేకుండా కొడుతూనే ఉన్నది. మరి ఎండ కొట్టినట్టే కొట్టి మళ్ళెందుకు వాన పడుతుంది? ఈ వానదేవునికి మళ్ళేమైందని అనిపించచ్చు. అయితే బంగాళాఖాతంలో సోమవారం నాడు అల్పపీడనం వస్తుందట. అల్పపీడనం చేయబట్టి 3-4 రోజులు వానలు దంచుతాయి అట. గిట్లనే జర పైలం మరి బయటికి వెళ్ళకుర్రి. హైదరాబాద్ వాళ్ళు అసలే వెళ్ళకుర్రి. ఎక్కడ ఏం మాట్లాడాలనో, ఎవరితోని ఎట్లుండాలనో, ఏ టైంకు ఏం చెయ్యాలనో, ఏ స్టేజ్ మీద ఏం మాట్లాడాలనో తెలిసినోళ్ళు తెలివి మంతులు అంతే కదా. కానీ సావుకు అయినా పెండ్లికి పోయినా ఒకటే పాట పాడతా, ఒకటే ముచ్చట చెప్తా, సేమ్ కథ చెప్తా, ఈడ ఆడ ఒక్క తీర్లనే ఉంటా అంటే ఎట్లుంటుందో మీరే ఈ ముచ్చట చూసి అనుకోరి. అయితే ఎర్రజెండ పెద్ద సారు సీతారాం ఏచూరి సారు మొన్న కాలం చేసిండు కదా. ఆయనే గొప్పతనం యాది చేసుకునేందుకు రవీంద్ర భారతిలో మీటింగ్ నడిచింది. ఆ మీటింగు సీతారాం ఏచూరి సారు మంచితనం చేసిన సేవలు ఆయన గొప్పతనం గురించి మళ్ళొమ్మలుగా అందరికి తెలిసేటట్టు మదికి తెచ్చుకునే మీటింగు. అందరూ అట్లనే మాట్లాడిరు. సీతారాం ఏచూరి సార్ను యాద్ చేసుకున్నారు కూడా. అగో రామన్న మాటల లినురి. ఎప్పుడు ఏ కండువా మారుస్తారో తెలియని ఫిరాయింపుల ఈ కాలంలో కడదాకా కమ్యూనిస్టుగా బతికిన ఆదర్శ నేత, ఢిల్లీలో వెలిగిన అసలైన హైదరాబాదీ బిడ్డ ఏచూరి గారు. ఓట్ల రాజకీయం వేరు, ప్రజల రాజకీయం వేరు. మేము ఓట్ల రాజకీయంలో వెనుకబడ్డా ప్రజల కోసం జరిగే పోరాటంలో మాత్రం ముందున్నాం, ప్రజల మనసులో ఉన్నామని ఆయన ఒకసారి చెప్పిన మాట నాకు బాగా గుర్తున్న మాట. రాజ్యాంగాన్ని రాజకీయాల కోసం అపహాస్యం చేస్తున్న ఈ రోజుల్లో నిజంగా రాజ్యాంగాన్ని బలంగా నమ్మిన, త్రికరణ శుద్ధితో నమ్మిన వ్యక్తి సీతారాం ఏచూరి గారు కదా. ఇక ఇదే స్టేజ్ మీద మన రేవంత్ సార్ ఏం మాట్లాడిండో కూడా వినాలే. అటెనక మీరు ఏదో ఒకటి డిసైడ్ కావాలి. అలాంటి సీతారాం ఏచూరి గారు అధికారాన్ని నిలబెట్టుకోవడానికి భారతీయ జనతా పార్టీ తీసుకొస్తున్న రాజ్యాంగ మార్పులు కావచ్చు, రాజ్యాంగ సవరణలు కావచ్చు, రాజ్యాంగ సవరణ పరిపాలన పరమైన అంశం కాదు. యూనియన్ ఆఫ్ స్టేట్స్, రాష్ట్రాల యొక్క సమ్మిళితమే, రాష్ట్రాల యొక్క కలయికనే ఈ దేశం. యూనియన్ ఆఫ్ స్టేట్స్ అనే స్పిరిట్ని ఈరోజు దెబ్బతీసి జమిలీ ఎన్నికల ముసుగులో తమ ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలని చెప్పి బీజేపీ చేస్తున్న ప్రయత్నాన్ని తిప్పికొట్టాలి. ఈ తిప్పికొట్టాల్సిన కీలక సమయంలో సీతారాం ఏచూరి గారు లేకపోవడం ఇది దేశానికే తీరని లోటు. ఇది సిపిఎంకు, కామ్రేడ్ కార్యకర్తలకు కాదు, ఈ దేశంలో ప్రజాస్వామ్యానికి కూడా నష్టం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నా. ఏది ఏమైనా జమిలీ ఎన్నికల్ని విభేదించడం, జమిలీ ఎన్నికల్ని ఆ విధానాన్ని వ్యతిరేకించడం, ఈరోజు భాషల మధ్య, ప్రాంతాల మధ్య, మతాల మధ్య చిచ్చుపెట్టి అధికారాన్ని కాపాడాలనుకుంటున్న భారతీయ జనతా పార్టీ విధానాలను సీతారాం ఏచూరి గారి యొక్క ఆలోచనలతో వాటిని నిలువరించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. అసలే ఏమన్నా సంబంధం ఉన్నదా అనోళ్ళ? అసలు అది ఏ మీటింగు, ఆడ నడిచే కథ ఏంది, మన రేవంత్ సార్ వారి నోటి నుంచి జాలు వారుతున్న ఆని ముత్యాలేంటి? కులాలు, మతాలు, జమిలీ ఎన్నికలు, రాజకీయం కుట్రలు గివ్విగ్గి స్టేజ్ మీద మాట్లాడ్డ అవసరమా? అసలు సంబంధం ఉన్నదా? అరే సీతారాం ఏచూరి సార్ గురించి 4 ముక్కలు చెప్పు సార్ అని పిలిస్తే గీ రాజకీయ ముచ్చట్లు తీసుడెందుకో గిట్టనే అంటారు ఆ మీటింగ్కి వచ్చినోళ్ళు. ఇప్పుడనే కాదోళ్ళ, ఈ రేవంత్ సారు ప్రభుత్వం తరపున ఏ మీటింగ్కి పోయినా అంటే బీఆర్ఎస్ను తిట్టుడు, కేసీఆర్ను మాటలనుడు, కేటీఆర్ సార్ను ఏదో ఒకటి అనుడు, గిదే కథ. అరే రాజకీయ మీటింగ్ అయితే ఎన్నైనా అనుకోని, గాంధీ భవన్లో విలేకరుల మీటింగ్ అయితే ఇటువంటి ముచ్చట్లు ఎన్నైనా చెప్పుకొని, అంతేగాని రాజకీయంతో సంబంధం లేని మీటింగులలో కూడా అంటే పార్టీలను తిట్టుడు, కేసీఆర్ సార్ను మాటలనుడు ఇదేమన్నా తరకనేనా? అంటే పాలన విడిచిపెట్టి రేవంత్ సార్ 24 గంటలు రాజకీయం గురించి ఆలోచన చేస్తుండా? ఎవరిని ఎట్లా తిట్టాలి, ఎవరిని ఎట్లా కసరించుకోవాలి, ఎవరిని ఎట్లా బదనాం చేయాలి, ఇవి ఆలోచిస్తుండా ఏంది? ఇవి గిట్లనే అంటురోలా ఆ మీటింగ్కి వచ్చిన మేధావులు.
అన్నట్టు మన ముచ్చట్లల్లా రోజు కాకుండా దినం తప్పి దినమన్న దొంగలు వస్తారు కదా నోళ్ళ. ఇక నేను ఇలా ఏమనుకున్నంటే ఇక దొంగల గురించి చెప్పద్దు, నాకే చెప్పి చెప్పి బోరు కొడుతుందని గిట్లా అనుకున్న గంతే. 2-3 జాగలల్లా దొంగతనాలైనా వాటి తెరువుకు మాత్రం నేను పోలే. కానీ సిరిసిల్ల జిల్లాలో జరిగిన దొంగతనం చూసినాక ఇక చెప్పక తప్పుతలేదు. అన్నట్టు వాళ్ళు మొగ దొంగలు కాదు, దొంగక్కలు. చూడండి మరి వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా మొగోళ్ళను మించిపోయిర్రా, వాళ్ళకంటే మంచిగా దొంగతనం చేసిరా, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏంది, ఏమన్నా అవార్డులు గిట్లా ఇవ్వచ్చునా? అరుచుకుందాం రారి. అసలు మన ధూమ్ధామ్ ముచ్చట్లల్లా ఎంతసేపు మొగ దొంగల గురించే చూపిస్తున్నాం కదా, అందుకే కావచ్చు కొందరు ఆడక్కలు బాగా ఫీల్ అయినట్టున్నది. మేమెందుకు ధూమ్ధాంలో పడద్దు, మమ్మల్ని ఎందుకు చూపించరని అనుకున్నారో ఏం పాడో అగో రంగంలకు దిగనే దిగిర్రు. అయితే మన రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ కొత్త బస్టాండ్లనోళ్ళ లిప్సికా సారీ సెంటర్ అని దుకాణం ఉన్నది. జర ఫేమస్ అయినట్ట. అంతల్నే ఓ 4-5 అక్కలు వచ్చిరు. అక్క మీ దుకాణంలో చీరలు మంచిగా ఉన్నాయట కదా, కొంటాం, మంచి చీరలు చూయించు, రేట్ ఎక్కువైనా మంచిదే, మోమాట మాకేం లేదనుకుంటా చీరలు చూసే పని పెట్టుకున్నారు. ఇక దుకాణం నడిపే అక్క కూడా అబ్బా ఇలా మంచి బేరమే దాకింది, గిరాక్ బగ్గైతుంది అని సంబరపడ్డరు. ఇక ఇంకో దిక్కేమో ఈ అక్కల షాపింగు ఈ గొడుచులు లేదు ఆ గడుచులు లేదు. ఎందుకు కొడతలేదంటారా? మంచిగా జుడురిగా ఒక అక్కనేమో చీరలు చూసినట్టు చేస్తుంది. ఇగో ఈడ ఇంకో అక్కున్నది, ఆమెనేమో చీర మడతపెట్టి దాచి పెడుతుంది. ఈమె కళా పోషణ కడుమూలకు కనబడకుండా ఇంకో దొంగక్క అడ్డం నిలబడ్డది. అసలు వీళ్ళ దాంట్లో వీళ్లకు ఏమన్నా ఐకమత్యమా, ఏమన్నా ప్లానింగా, ఏమన్నా ముందు చూపా కదా? ఇట్లా చీరలు చూసిరు, తువాలలు చూసిరు, గంట సేపటిదాకా తీసుకున్నట్టే చేసిరు. కానీ లాస్ట్కు మాత్రం మా వాళ్ళు మెచ్చుతలేరక్క మళ్ళత్తం అనుకుంటా ఆడికెళ్ళిపోయిరు. ఇక ఈ దుకాణం సేటుకు అప్పుడే ఎడమ కన్నా అదిలినట్టు అయింది. ఇదేం కథరో, గంట సేపటిదాకా ఇది చూసి అది చూసి ఇటు తిరిగి అటు తిరిగి ఆఖరికత్తే కమస్కం ఒక దస్తి అనగోనలేదు, నా దుకాణంలో గంత ఘోరమైన మాల ఉన్నదా అని సీసీ కెమెరా చూసిండు. అందులో వీళ్ళ ఈ దొంగక్కల చోరకలంతా బయటపడ్డది. ఈ అన్నకు కరెంటు షాటు కొట్టినట్టయింది. అంతేనా అనే పెద్దన్నా? మా షాప్లోకి బట్టలు కొంటామని చెప్పి ఫస్ట్ ఒక 2, తర్వాత ఒక 3-5 ఆడోళ్ళు రావడం జరిగింది. నేను పని మీద బయటకు వెళ్ళడం జరిగింది. అప్పుడే మా అమ్మ మా అక్క ఇద్దరు, మా అమ్మని మా అక్కకి ఇద్దరిని తువ్వాలలు జాకెట్లు కావాలని చెప్పి ఇక్కడే కౌంటర్ దగ్గర ఆపేసి ఒక 3-4 ఆడోళ్ళు లోపలికి వెళ్ళి అక్కడ మా చీరలు చూస్తామని చూసుకుంటూ ఒకరి తర్వాత ఒకరు దొంగతనం చేయడం జరిగింది. అట్టి చీరలు వాళ్ళు చీరలు కాబట్టి లోపల పెట్టుకోవడం జరిగింది. అట్టి వాళ్ళు పెట్టుకోవడాన్ని మా వాళ్ళు వాటి రేటు తెలియక నాకు సీసీ కెమెరా ముందుకు తీసుకొచ్చి ఈ చీర ఎంత అని వేరే చీరను అడగడం వల్ల నేను సీసీ కెమెరాను వాళ్ళు చూసి వెంటనే వాళ్ళు సీసీ కెమెరా ఉందనుకొని బయలుదేరడం జరిగింది. నేను వీళ్ళు కొనకుండా వెళ్ళిపోతురు అని చెప్పి నా యొక్క సీసీ కెమెరాని ప్లేబ్యాక్ చేసి చూడగా వాళ్ళు దొంగతనం చేసినట్టుగా నాకు వీడియోలో రికార్డ్ అయింది. అదన్నట్టు ముచ్చట. అసలైతే ఈ దొంగక్కలు గిన్నెగానం చీరలు మంచిగానే కొట్టేసిరు కానీ లాస్ట్కు లాజిక్ మర్చిపోయారు. దొంగతనానికి వచ్చి గంటసేపు షాపింగ్ చేసి ఏదో ఒకటి కొనుక్కొని పోతే అయిపోవు, ఎవ్వరికి అనుమానం రాకపోవు. కానీ వీళ్ళు మాత్రం ఏం కొనకుండా మీ చీరలు నచ్చలే, తువాలాలు నచ్చలే అనుకుంటా పోయిర్రు. ఇక అనుమానం రమ్మంటే రాదా? గట్ల బయట పడ్డదన్నట్టు ఈ దొంగక్కల అస్సలు బండారం. ఏ మాట కామాటేనోళ్ళ అప్పుడప్పుడు కొందరు సావంచుల దాకా పోతారు, అటెనక వాపస్ మర్రత్తారు కదా. అగో అసోంటి ముచ్చట్నే మనకు అడిగచ్చింది. ఒక చెల్లె బండి మీద పోతుంది, యాక్సిడెంట్ అయింది. అటు నేల మీద వల్లేదు, మొగుల మీదకి పోలేదు, నడిమిట్లనే ఆగిపోయింది. మీకు అర్థం కాలేదని నాకు కూడా అర్థమైంది. అసలు ఏమైంది, ఏంది కథ సుద్దురుగాని రారి మరి.
నిజంగా ఈ పుష్ప సినిమా ఏ ముహూర్తంలో వచ్చిందో కానీ ఇక అప్పటి సంధి ఈ స్మగ్లర్లు ఒకరెచ్చిపోతురు అనోళ్ళ. అసలు ఈ దొంగలకు లేనిపోని ఉపాయాలు చెప్పిందే పుష్ప సినిమా కావచ్చని నాకు ఈ నడుమ చాలా 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 గట్టిగా అనిపించింది. ఎందుకో మీరు కూడా చూడురి, మీకు కూడా అనిపించకుంటే ఇక నన్ను అడుగురి. ఫస్ట్ ఎవరు గొప్పతనం చూస్తారు, ఎవరు ఘనకార్యం చూసి పరిశాన్ అవుతారు? హైదరాబాద్ వాళ్ళదే చూడురి, ఎంతైనా మన రాజధాని కదా. అటెనక వరంగల్ గంజా బ్యాచ్ గొప్పతనం కూడా చూద్దరు గాని. ఇగో ఈ ముల్లెలు మూటలు ఇదంతా గంజాయే. ఇగో ఎనుకున్నారు చూడురి ముసుగు వీరులు, వీళ్ళే ఇదర్ కామాల్ ఉదర్ ఉదర్ కామాల్ ఇదర్ అనుకుంటా సప్లై చేస్తురు. అది కూడా మంచిగా టిప్ టాప్ గా కార్ల పోతురు. కారు కింద బందోబస్తు ఇంతజాం చేసుకొని ఈ మూటలు దాచి సప్లై చేస్తురట. ఇక మన పోలీసు వాళ్ళకి దొరికిరు గాని వీళ్ళదో పెద్ద బ్యాచే ఉన్నదట. ఇంకా సరే హైదరాబాద్ స్మగ్లర్లు గిట్లున్నారు కదా, కానీ వరంగల్ బ్యాచ్ మాత్రం వీళ్ళని మించిపోయిందోళ్ళ. వాళ్ళ తెలివి ముందు వీళ్ళు వేస్ట్ అంటే వేస్టే పోరి. పుష్ప సినిమా ఎన్ని మట్ల చూసిరో ఏం పాడో గాని ఇక చూడురి వీళ్ళు గంజాయిని ఏడ దాచిపెట్టిరో. చూసిరా ట్రాక్టర్ కింద ఎంత భద్రంగా పెట్టుకున్నారో, వీళ్ళ తెలివి తెల్లారిపోను. అగో పోలీసారు ఏమంటుండయినోరి, గాంజాయి ప్యాడలర్ గ్రూప్కి పట్టుకోవడం జరిగింది. ఈ మెయిన్ అక్యూజ్డ్ A1 మనకు సీతారామరాజు అంటే ఏపీ వాళ్ళు ఒరిస్సా నుంచి తీసుకున్న ఈ మన ఏరియా నుంచి క్రాస్ చేసి వేరే స్టేట్కి తీసుకువెళ్ళేవాళ్ళు. మధ్యలో ఇది వెహికల్ చెకింగ్ ప్రాసెస్లో పట్టుకోవడం జరిగింది. ఇది పెద్ద క్యాచ్ ఉంది. 338 kg వర్త్ అరౌండ్ 84 lakhs వర్త్ గాంజా సీజ్ చేయడం జరిగింది. ఆగనట కాదబ్బా, ఈ స్మగ్లర్లకు గింతగానం తెలివి ఉన్నది, గింత కష్టం చేస్తారు, గింత ధైర్యంగా లఫూట్ పని చేస్తారు. మరి గిదే ధైర్యం, గిదే తెలివి, గిదే కష్టంతో నియత్గా పని చేసుకొని బతుకుతే ఏమవుతుంది? ఇట్లా మంది కొంపలు ముంచుకుంటా జనాలకు గంజాయి అలవాటు చేసుకుంటా పైసలు కమాయించుకుంటే వీళ్ళకి ఏమైనా బరకత్ ఉంటుందా? తిండి పైకి పడుతుందా? ఏం దివాన పనులో ఏమప్ప. గివ్వలా ఇయాల్టి ధూమ్ ధామ్ ముచ్చట్లు మంచిగా ఉన్నాయి కదా, మంచిగా చెప్పినా కదా. ఇక మళ్ళీ వచ్చినప్పుడు ఇంకిన్ని మంచి మంచి ముచ్చట్లు పట్టుకొస్తా. అప్పటిదాకా చూస్తూనే ఉండండి టీ న్యూస్. టాటా, బాయ్ బాయ్, నమస్తే.